నా రాజకీయ జీవితం 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని సందర్భంగా ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని, ప్రతి రైతును, ప్రతి మహిళను గ్రామంలో అందరినీ కలిసి వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. 10 సంవత్సరాల కింద ఈ తెలకపల్లి మండలం ఎట్లా ఉంది, ఈ నాగర్ కర్నూల్ మండలానికి ఏం జరిగింది, ఏం జరగాలి అనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర తీసుకొని గత 5 రోజులుగా సుమారుగా 120 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నాం. ఈ పాదయాత్ర ఇంకా 400-500 కిలోమీటర్లు ఇంకా కంటిన్యూ కొనసాగుతుంది. మీ అందరూ తెలుసు. ఈ సందర్భంగా మా దాసపల్లి గ్రామస్తులైనటువంటి తల్లి సమానులు తల్లులు, తండ్రి సమానులు తండ్రులు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, స్థానిక సర్పంచ్ అయినటువంటి సోదరిమణి పార్వతమ్మ మొగులాలు గారు, డిప్యూటీ సర్పంచ్ తమ్ముడు రాములు గారు, అన్న రాజేందర్ రెడ్డి గారు, అన్న గోవర్ధన్ రెడ్డి గారు, అన్న మురళీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ మనోహర్ గారు, శేఖర్ రెడ్డి గారు, తమ్ముడు సంతోష్ రెడ్డి గారు, కులం రాజు గారు, వార్డు మెంబర్సు, వైస్ ఎంపీపీ విజయ నిర్మల, మార్కెట్ డైరెక్టర్ యాదవ్ రెడ్డి అన్న గారు, మిగతా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. నాగర్ కర్నూల్ నియోజకవర్గం, ఈ తెలకపల్లి మండలం గత 10 సంవత్సరాల కింద కరువు కాటకాలతోటి చివరకు పశువులకు మేత లేకుండా వారానికోసారి పశువులను తీసుకుపోయి చిన్నముదునూరు దగ్గర మేపుకొచ్చినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. ఆత్మహత్యలు జరిగినటువంటి ప్రాంతం ఎక్కడంటే అది తెలకపల్లి మండలంలోనే అత్యధికంగా జరిగినాయి. ఎందువల్ల? భూములు మంచిగా ఉన్నాయి, రైతులు సారవంతమైనటువంటి భూములు, కష్టపడే తత్వం ఉన్నటువంటి రైతులు ఉన్నారు. కానీ చివరికి ఏమైపోయింది? కరెంటు లేక, నీళ్లు లేక అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఎందుకు? ఆ ప్రభుత్వాలు ఓట్లు కావాలి వాళ్ళకు, కానీ ప్రజల కష్టాల వాళ్ళకు అవసరం లేదు. ఏదైనా సరే ఇదే నీళ్లు, ఇదే కరెంటు ఒక 15-20 ఏళ్ల కింద వస్తే ఎంత అద్భుతంగా ఉండేదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మన జీవితాలు మారిపోయాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మన కారుగుర్తు అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి తర్వాత 6 సంవత్సరాలుగా నీళ్లు రావడం వల్ల ఇవాళ మన దాసపల్లి చుట్టూ ఒక 300-400-500 ఎకరాలకు నీళ్ళు వస్తున్నమాట వాస్తవం కాదు? ఒకసారి మీరు చెప్పట్లు కూడా చెప్పండి. గతంలో నీళ్ళు వచ్చేది కాదు. వ్యవసాయం చేస్తే 20 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు కరెంట్ వచ్చేది, 3 గంటల కరెంట్ వచ్చేది, 2 గంటల కరెంట్ వచ్చేది. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఇలా అప్పుడు కరెంటు ఉంటే వింత, ఇప్పుడు కరెంటు పోతే వింత. దీనివల్ల రైతులకు ఒకసారి భరోసా ఇస్తే, రైతులను ఒకసారి ఆదుకుంటే, రైతులను వాళ్ళ జీవితాల్లో కొద్దిగా సపోర్ట్ చేస్తే వాళ్ళకి మనకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఇవాళ కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, పండిన పంటను కొనడం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇవాళ మన గ్రామీణ ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగిన మాట వాడు. గతంలో 9 సంవత్సరాల కింద ఇక్కడ భూమి ధరలు ఎంత ఉండే? 4 లక్షలు, 5 లక్షలు ఉండేది. ఇవాళ 30 లక్షలు, 40 లక్షలు పెట్టినా ఎక్కడ భూమి దొరికే పరిస్థితి లేదని చెప్పడానికే ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డ పెళ్లి చేస్తే 1,125 రూపాయలు. ఇవాళ మన గ్రామానికి ఏ ఆడబిడ్డ పెళ్లి చేసినా ఇలా 107 మందికి మన దాసపల్లి గ్రామంలోనే 1,68,80,000 రూపాయలు ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఇలా కళ్యాణ లక్ష్మి ద్వారా వచ్చింది, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రైతు బంధు మన ఊళ్ళో 447 మంది రైతులకు, పాస్బుక్ ఉన్న రైతులకు ఇప్పటి వరకు 6,40,00,000 రూపాయలు ఓన్లీ రైతు బంధు ద్వారానే మనం దాసపల్లి గ్రామానికి వచ్చింది. ఇదే 6 కోట్లు, ఇదే 2 కోట్లు ఖర్చు పెడితే, 6 కోట్లు ఖర్చు పెడితే మనం గ్రామాన్ని మొత్తం సిమెంట్ రోడ్లు వేసి పడవచ్చు. కానీ సిమెంట్ రోడ్ ఒకరోజు వెనక ముందు అవుతుంది, కాకుండా కాదు. కానీ దానికన్నా ముఖ్యమేమో కావాలి, ఈ గ్రామాన్ని ఆదుకునేది ఎవరు? రైతులు. ఆ రైతులకు
ఆ రైతులకు ఏమి సమకూర్చకపోతే ఊరే ఒళ్ళకాడ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని ముందుగా రైతును గట్టిగా చేస్తే, రైతు ఆదాయం పెంచితే, రైతు ఒక స్థాయికి రాగలిగితే ఆటోమేటిక్ అన్ని కుల వృత్తులను మళ్ళీ ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం. అందుకే ఇవాళ నా యాదవ సోదరులు ఉన్నారు, వాళ్ళకు గొర్రెలు ఇచ్చే కార్యక్రమాన్ని చేసినాం. నా ముదిరా సోదరులు ఉన్నారు, వాళ్ళకు ఉచితంగా చేపలు ఇచ్చే కార్యక్రమాన్ని చేసినాం. ఇవాళ నా దళిత సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఎవరైనా చదువుకున్న పిల్లవాడు ఉంటే ఆ చదువుకున్న పిల్లవాడికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళకు దళిత బంధు ద్వారా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు నా దళిత సోదరులకు ఒక మాట ఇచ్చిపోతున్నా, 10 మందికి ఇవాళ దళిత బంధు ఊళ్ళో ఇవ్వబోతున్నాం. తప్పకుండా 10 మందికి దళిత బంధు ఇస్తాం. ఆ 10 మంది ఇద్దరు కలిసి ఒక్కొక్కరు 5 లక్షల రూపాయలు చొప్పున, కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళు కలిసి వ్యాపారం పెట్టుకుంటే 20 దళిత కుటుంబాలు వాళ్ళ కుటుంబంలో ఒక ఆత్మ ధైర్యం వస్తుంది.